హాయ్ మామ, మా కాలేజీలో ఫస్ట్ టైం డెంటల్ క్యాంప్ అయితే పెట్టారు. ఫస్ట్ అయితే మా కాటరాజు గారిని అయితే చూపిస్తున్నాం. ఎగబడి ఎగబడి వెళ్ళి కూర్చొని చూపించుకుంటున్నాడు. వాడి పంటలో అయితే వాడి పళ్ళల్లో అయితే యాదగిరి గుట్ట అయితే ఉందంట. ముందెళ్ళి నువ్వు చూపించుకోవయ్యా బాబు, క్లీన్ చేయించుకో అని చెప్పేసింది ఆ అక్క అయితే. పాయింట్ వచ్చేసరికి ఏంటంటే మనోడు 2 రోజులకు ఒకసారి కానీ బ్రష్ చేయడు. ఎందుకంటే అది పేస్ట్ ఆదా అంట. ఇప్పుడు వాడి పేస్టే వాడికి ఒక యాదగిరి గుట్టనైతే లోపలైతే దాచేసింది. వాడు ఇప్పుడు వెళ్ళి క్లీన్ చేయించుకోవాలి. నెక్స్ట్ అయితే మన సెక్రటరీ గారు అయితే లైన్లో ఉన్నారు. మనోడు కూర్చోగానే వాడికైతే క్లారిటీ ఇచ్చేశారు. నీకు 4 పళ్ళు అయితే ఎక్కడికో పోయినాయి అని చెప్పి. పక్కనున్న మన దొరబాబు గారు అయితే పాపం చాలా బాధపడుతున్నాడు వాడి కోసం. వీడేమో ఒక ఆట అయితే ఆడేసుకుంటున్నారు ఈయన్ని. వాడైతే చాలా వదిలేంట్రా బాబు నన్ను అని దండం అయితే పెట్టేస్తున్నాడు వాళ్ళకి. ఈలోపు మన రాజుగాడు లోపల ఉన్న యాదగిరి గిట్ని పొలుగులు పారలు పెట్టి వాళ్ళ మిషన్లు పెట్టి తోడిస్తున్నాడు. గ్లాసులో చూసాడు ఎంత పడుతుంది. అదేదో బావిలో నీళ్లు తోడే కొద్దిగా వస్తున్నట్టు ఎంత తోడినా కానీ పాస్ అనేది వస్తానే ఉంది. మనోడు తోడించుకుంటానే ఉన్నాడు. ఏం తిన్నావురా నైట్ అంటే చికెన్ తిన్నాడంట ఫుల్గా. బ్రష్ చేయలేదంట మార్నింగ్. మొత్తం కక్కుతూనే ఉన్నాడు గ్లాస్ మొత్తం నింపేశాడు. సో మా రాజుగాడి కోసం అన్న ఒక లైక్, సబ్స్క్రైబ్ పడుతుంది కదా, చేయొచ్చు కదా.